అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. చూసారు కదా, ఇవాళ మన రెసిపీ పెసరపప్పు పొంగలండి. పెసరపప్పు పొంగలి చాలా టేస్టీగా ఉంటుందండి. అలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలానే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ క్విక్ అండి. ఇది చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఓసారి మనం ఈ పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఇలా మసూరా రైసు ఒక 2 కప్స్ ఇలా కడిగి నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. అలానే ఒక 100 గ్రామ్స్ వరకు పెసరపప్పు ఇది దోరగా ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నానండి. ఇది అలానే ఒక చిన్న ముక్క, ఒక 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 4, పెద్దవి అయితే 2 అయినా సరిపోతాయండి. అలానే బాగా ఎర్రగా పండిన టమాటాలు ఒక 2, కరివేపాకు ఒక 2 రెల్లలు. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకుందాము. అలానే ఆ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ అల్లం మొత్తం కూడా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. ఇలా టమాటాలు సన్న సన్న ముక్కలుగా ఇలా నిలువుగా చీల్చుకున్నామండి. అలానే ఆనియన్స్ కూడా ఇలా సన్న ముక్కలుగా ఇలా నిలువుగానే చీల్చి పక్కన ఉంచుకున్నాము. అలానే అల్లం ముక్క కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా చీలికల్లాగా ఇలా కట్ చేసుకున్నాను. అలానే పెసరపప్పు కడిగి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి, కుక్ అవుతుంటుంది. ఇలా పెసరపప్పు నీట్గా 1-2-3 సార్లు కడిగి ఇలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేస్తే ఇది చక్కగా కుక్ అవుతుందండి. అంతలోపల పొంగల్ ప్రాసెస్ మనం చూద్దాం ఎలా చేయాలో. ఇది కుక్ అవుతుంటుంది, దీని మీద మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టామండి. ఇలా ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఇలా నెయ్యితో చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అలానే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. మీరు నెయ్యి ఉంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. ఆవాలు 1 స్పూను, అలానే మిరియాలండి, మిరియాలు ఒక చిన్న స్పూన్తో 1 స్పూను, అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై అవనిద్దాం దోరగా. ఇప్పుడు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. మనం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న అల్లం ముక్కలు కూడా అందులో వేసుకున్నాం. ఇప్పుడు ఈ అల్లం అంతా కూడా చక్కగా పచ్చివాసన పోయేకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. అల్లం అంతా చక్కగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఈ కరివేపాకు ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా చక్కగా కలుపుకొని వదిలేద్దాం, ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అయితే ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఆ టమాటాలు తొందరగా మగ్గడానికి కల్లుప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి వదిలేద్దామండి. చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలంతా కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకున్నాము. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో సేమ్ కప్పుతో వాటరు 3 కప్పులు యాడ్ చేసుకున్నామండి. ఇలా 2 కప్స్కి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే 1.5 కప్ వరకు తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఎసురు మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. మూత పెట్టి వదిలేస్తే చక్కగా ఎసురు మరిగిపోతుంది అండి. ఇలా ఎసురు అయితే పోసుకున్నాను. ఇలా మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా నేను 2 కప్పులకి
6.5 కప్పు వాటర్ తీసుకున్నానండి. పొంగలి మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది, అందువల్ల ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా తీసుకున్నాను. అలా మనం రైస్ తీసుకున్న కప్పుతో 3 కప్స్ ఆఫ్ వాటర్ అండి, వాటర్ క్వాంటిటీ. ఇప్పుడు ఈ ఎసురు మరిగే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి, పెసరపప్పు అంతా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా దించి పక్కన ఉంచుకున్నాము. ఆ ఎసురు మరిగాక ఎసురులో ఆ రైస్ వేసి, రైస్ కుక్ అయ్యాక లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ పప్పు వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎసురు మరిగాయా లేదా ఒకసారి చూద్దాం. ఎసురు అయితే ఇలా మరిగాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ నానబెట్టి పక్కన ఉంచుకున్న ఈ రైస్ అంతా ఇలా ఇందులో వేసుకుందాం. చూసారు కదండి, పొంగల్ అయితే ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అవనిచ్చి ఈ రైస్ అంతా చక్కగా మెత్తగా ఉడికిపోయాక మనం ఫస్ట్ ఉడికించి పక్కన ఉంచుకున్న పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇలా యాడ్ చేసుకుందామండి. నేను ఇలా ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన ఉంచుకున్న పెసరపప్పు ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేద్దాము. ఇది ఎనపలేదండి, చక్కగా ఇలా ఉడికించుకొని అలా వేసుకున్నాము. ఎనిపితే మరి జావలాగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు, ఆ ఫ్లేవర్ తెలియదు. ఇప్పుడు ఇందులో కలిస్తే చక్కగా అదే కలిసిపోతుంది, మనం దాన్ని మెదపవలసిన అవసరం లేదు. చూసారు కదా, అంతా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకొని ఇలా వదిలేద్దాం. ఒక 2 మినిట్స్ చక్కగా కుక్ అవుతుంది. చూసారు కదండి, ఇలా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి, కానీ ఇలా నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా వేడి వేడి పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవర్స్ తోటి అల్లం, అలానే మిరియాలు, నెయ్యి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వేడివేడిగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి, టేస్ట్ అనేది అద్భుతంగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. until then, bye bye. Thank you for watching. Do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.